వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి కాళేశ్వరం కమిషన్ నివేదికను సీబీఐకు అప్పగించాలనే కాంగ్రెస్ కుట్రకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి వ్యాఖ్యానాల్లో ప్రాజెక్టును సీబీఐకి అప్పగించడం ఒక కుట్రనే పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ మరియు బీఆర్ఎస్ శ్రేణులు భయపడరని, తెలంగాణ సమాజం బీఆర్ఎస్ కు తోడుగా ఉందని తెలిపారు. రైతులకు ఎందుకు యూరియా అందటం లేదో ప్రభుత్వ వైఫల్యాన్ని ఆయన ప్రశ్నిస్తూ గాలిలో గెలిచిన కాంగ్రెస్ గాలిలోనే ఓడిపోతుందని హెచ్చరించారు. దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి కొత్తకోట మండల హెడ్ క్వార్టర్లో ఏదైతే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఏకపక్షంగా అసెంబ్లీ తీర్మానం లేకున్నా కూడా కాళేశ్వరం దాని మీద సీబీఐకి అప్పగించాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి నిరసనగా ఈరోజు ఉద్యమకారులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, కేసీఆర్ గారి అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. తెలంగాణ సమాజానికి తెలవాలి, ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇవాళకి గూగుల్లో కొడితే ప్రపంచం మొత్తంలో ఎక్కడ పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అంటే కాళేశ్వరం అనేది వస్తుంది. రికార్డు టైంలో 3 సంవత్సరాల కాలంలో దాన్ని కంప్లీట్ చేసుకుని గత 4-5 సంవత్సరాలుగా లక్షలాది ఎకరాలకు నీళ్లిస్తూ, రిజర్వాయర్లు నింపుతూ, చెక్ డ్యాంలు నింపుతూ, వాగులు నింపుతూ, ఇండస్ట్రీస్ కు ఇస్తూ, తాగునీరుకు నీళ్లు ఇస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 23లో 100 కాంపోనెంట్లుంటే ఒక్క కాంపోనెంట్లో భాగమైన మేడిగడ్డలో 80కి పైగా పిల్లర్లుంటే 2 పిల్లర్లు కుంగితే దాన్ని రాజకీయం చేసి రాజకీయంగా వాడుకొని ఎలక్షన్ లో లబ్ధి పొంది చివరకు ఇవాళ రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇవాళ సీబీఐకి అప్పగించారంటేనే కాళేశ్వరాన్ని మొత్తం పండబెట్టే కార్యక్రమం జరుగుతా ఉంది. దీంట్లో పెద్ద కుట్ర కోణం ఉంది. మోడీ గారి కుట్ర ఉంది, బాబు గారి కుట్ర ఉంది, రేవంత్ రెడ్డి గారి కుట్ర ఉంది. ఈ రోజు మీరు సీబీఐకి ఇచ్చినంత మాత్రాన కేసీఆర్ గారు గాని బీఆర్ఎస్ శ్రేణులు అధైర్యపడతారు అనుకుంటే అది మీ పొరపాటే. ఎటువంటి దానికైనా సిద్ధం కేసీఆర్ గారు గాని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గాని. నిజం నిలకడగా తెలుస్తుంది అన్నది ఇవాళ అర్థమైపోయింది ప్రజలకి. మీరిచ్చిన అమలు గాని హామీలు 420 కూటకం హామీలకు కొంతమంది మాయలో పడి ఇవాళ 1.8% తోటి ఇవాళ ప్రభుత్వాన్ని కోల్పోయింది. కానీ ఏదైతే ఇందిరమ్మ రాజ్యం అన్నారో, ఇందిరమ్మ రాజ్యం వస్తే ఏ కష్టాలు వస్తాయని మేము చెప్పినామో ఇవాళ గవే కష్టాలు 2014 కంటే ముందున్న కష్టాలు వస్తున్నాయి. కానీ ఇలా కాళేశ్వరం కమిషన్ మాత్రం అది సీబీఐకి అప్పగించింది. యూరియా ఇవన్నీకి ఎందుకు శాతం అయితే లేదు? 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎట్లా వచ్చింది, ఇవాళ ఎందుకు రావట్లేదు? అంటే మీకు ఆ ప్లానింగే లేదు, చిత్తశుద్ధి లేదు. కేసీఆర్ కున్న తపన మీకు లేదు. కేసీఆర్ గారు ఎండాకాలంలోనే బఫర్ స్టాక్ ఎట్లా పెడుతుండే, ఇవాళ మీరు ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఒక అవగాహన ఉండాలి కదా, మీకు అవగాహనే లేదు. రైతుల మీద ప్రేమ లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, తెలంగాణ మీద ప్రేమ లేదు. గాలికి వచ్చి కూర్చున్నారు. గాలికి వచ్చింది ప్రభుత్వం కాబట్టి త్వరలోనే గాలిలో కొట్టుకుపోయే పరిస్థితి తప్పనిసరిగా వస్తుంది. ప్రజల ఆగ్రహం ముందు మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రాబోయే కాలంలో ప్రజలే మీకు తగిన గుణపాఠం తెలియజేసుకుంటూ ఎన్ని కమిషన్లు వేసినా అన్నిటినీ న్యాయ వ్యవస్థలో మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. తప్పనిసరిగా అన్నింటినీ న్యాయ వ్యవస్థ ద్వారా తప్పనిసరిగా ఎదుర్కొంటామని తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కూడా కేసీఆర్ గారు ఎంబడి తెలంగాణ సమాజం మొత్తం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ.